నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా పూర్తిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే కాస్త మార్నింగ్ న్యూస్కు సంబంధించి మనం పూర్తి స్థాయిలో ప్రతిరోజు చూస్తున్నాం. అయితే ఇక్కడ విభిన్నమైన అంశాలు, విభిన్నమైన చర్చలు మనం జరుపుతున్నాం. కానీ వాస్తవానికి జరిగిన అంశాలు ఏది కూడా ఎంత ప్రశ్నించినా, ఎంత మాట్లాడినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాదన ఒకటే వస్తుంది. మీరు ఎన్నిసార్లైనా ఆలోచించండి, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కొట్టే తెచ్చే అనే కథ లేదు. ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించినా, నినాదించినా, గర్జించినా, అడిగినా, జీ హుజూర్ అన్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నాగా మారిపోయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల సంగతి ఏంటి అంటే మౌనమే అంగీకార సూచిక. మేమేమీ చెప్పలేం. మీరు చెప్పేది వాస్తవమే, కానీ మేము వినలేం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనా వ్యవస్థ ఎట్లుందో మీకు అర్థమవుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సంచలనంగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కాళేశ్వరం హాజరుకు సంబంధించి, దానితో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజాసింగ్ ఎపిసోడ్, దాంతోపాటు జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరు, మంత్రులకు సంబంధించిన శాఖలు, ఇవన్నీ కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదటగా నేనేం చేస్తానంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చర్చ తీసుకుందాం. అసలు ఏం జరుగుతుంది అని ఫేస్ టు ఫేస్ ఎందుకు అడగలే? రేవంత్, కిషన్ రెడ్డి మీ ముందే ఉన్నారుగా. చిచ్చాట్లో బీజేపీపై విమర్శలు ఎందుకు? ఇక్కడ నోరు మోసుకొని ఢిల్లీలో విమర్శలు ఎందుకు? గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజకీయం ఎట్లుంటుంది రంజిత్ అన్న అంటే, రంకుబొంకు నేర్చినోడే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నోళ్ళు ఈ కాలంలో చేసే పరిస్థితి లేదు అనే కాడికి వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. మీరు చాలా సందర్భాలలో చూసే ఉంటారు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి, కేంద్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి అలా పనాలు చేస్తున్నారు. కానీ విమర్శలు మాత్రం రాష్ట్రానికి వచ్చేటాలకు మా కిషన్ రెడ్డి ఎట్లున్నాడు, మరి అనేక కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు కదా, మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకు ప్రజల పక్షాన లేరు అనేది మనం ఒకసారి చర్చించాలి. రాజాసింగ్ చాలా క్లారిటీగా కూడా, పాపం నిజంగా కూడా రాజాసింగ్ పులే అబ్బా, ఫేస్ టు ఫేస్ ఎందుకు అడగలే? రేవంత్, కిషన్ రెడ్డి మీ ముందే ఉన్నారు కదా, చిచ్చాట్లో బీజేపీపై విమర్శలు ఎందుకు? ఇక్కడ నోరు మోసుకొని ఢిల్లీలో విమర్శలు ఎందుకు? గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని, కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేస్తున్నారని గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పుడు ఫేస్ టు ఫేస్ ఆయన ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అది చేయకుండా ఢిల్లీలో చిట్చాట్ పేరుతో బీజేపీపై కామెంట్ చేయడం ఎందుకని కూడా రాజాసింగ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కదా, ఆయనకు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అడగడంతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు ఇచ్చిన నిధుల జాబితా కూడా తీసుకురావాలని సూచించారు. తాము అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు ప్రశ్నించినా తమకు కరెక్ట్ సమాధానం రాలేదని, రేవంత్ అయినా ఆ లిస్ట్ పట్టుబట్టి తీసుకురావాలని కోరాం. గతంలో బీఆర్ఎస్ నేతలు నిధులు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కనీసం కాంగ్రెస్ అయినా నిజం చెప్తుందనే నమ్మకంతో తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా చెప్పారు. చెవులు లేని వారిని అభివృద్ధిపై అడిగి ఏం లాభమని, అదేవిధంగా చెవులు ఉన్నవారికి అడిగితే ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందని రాజాసింగ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని అన్నా అని సంబోధిస్తూనే తెలంగాణలో ఆయన నోరు మూసుకుంటున్నారని, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నారని, ఆ సీక్రెట్ ఏంటో తమకు చెప్పాలని రాజాసింగ్ అడిగిండు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీలో తీవ్రమైన కలకలం లేపే అంశం ఏంటంటే ఇది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనం ఒక్కసారి దీని గురించి చాలా క్లారిటీగా కూడా చర్చించాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీ అందరికీ తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు పూర్తిగా కూడా కేంద్రం నుండి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయో కిషన్ రెడ్డి చెప్పలే, బండి సంజయ్ చెప్పలే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అసెంబ్లీ సభ్యులు చెప్పలే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చెప్పలే. పోనీ సాక్ష్యాలతో ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేసిలా అంటే రిలీజ్ చేయని పరిస్థితి కనబడింది. మరి తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తుండు భారతీయ జనతా పార్టీ మీద. దాంతోపాటు బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు, తెలంగాణ గలం ధలం ఎక్కడా కూడా లేదు, బలం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదన వస్తుంది. కానీ ఇవన్నీ ఎక్కడా చర్చకు రాలేదు. ఇక్కడ మన అందరం కూడా ఒకసారి మనం లోతుగా కనుక ఇక్కడ చర్చిస్తే 2 విషయాలు మీ అందరికీ కూడా అర్థం కావాలి. నేనేమంటున్నానంటే, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పనిచేస్తుండా,
తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం బండి సంజయ్ పనిచేస్తున్నాడా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణను పూర్తి స్థాయిలో ముక్కలుగా చేయడానికి రేవంత్ సర్కార్ ఏమన్నా చేస్తుందా? ఈ అంశాలకు సంబంధించి మనం ప్రధానంగా కూడా చర్చించుకుందాం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరందరూ ఆలోచించండి. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం మీద ఆరోపణలు చేస్తారు, కేంద్రం ఆరోపణలు రాష్ట్రం మీద జరుగుతాయి, కానీ వాస్తవాలు ప్రజల ముందు ఉంచడానికి మాత్రం ఎక్కడ ఎలాంటి సమాచారం కూడా దొరకదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎన్ని వచ్చినాయి, ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఏ పార్ట్ అయింది ఏంటి అనేది సమాధానం చెప్పరు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాంతోపాటుగా ఇతరత్ర నేతలందరూ కూడా స్టేజ్ అయితే పూర్తి స్థాయిలో పంచుకొని ఎక్కడికక్కడ కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు నేతలు కలిసి ఒక రకమైన చర్చ పెట్టుకుంటారు, కానీ వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకు చెప్పరు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది గుండు సున్నా అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించబట్టే. ఇక మరోవైపు కిషన్ రెడ్డిని ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడేమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇత్తలేడు, లేకపోతే బీజేపీ ఒక్క రూపాయి ఇత్తలేరు, మనం మోంగనే దొంగలు లెక్క కనిపిస్తాలు, మనం చెప్పులు కూడా ఎత్తుకపోయే పరిస్థితి ఉన్నదని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తాడు. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేల కోట్ల రూపాయలు ఇచ్చిలు, ఆ పక్కనే ఉన్న బీహార్కు సంబంధించి వేల కోట్లు ఇచ్చిలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక రూపాయి కూడా తీసుకురాకపోవడానికి సమర్థవంతమైన ముఖ్యమంత్రి లేడా, సమర్థవంతమైన ప్రభుత్వం లేదా? ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకు చేయట్లేదు అనేది వాదన. సో మొత్తానికి నేతలంతా ఒకటే దారి, వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పబ్బం కోసం తప్ప ఈ తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఆలోచన లేదండి. కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలుస్తాడు కదా, ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తాడు కదా, అయినా కూడా కేంద్రం వైపు పోతే దొంగలు లెక్క చూస్తున్నారని మన ముఖ్యమంత్రి అనడం, దాంతోపాటు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు వ్యవహరించే తీరు అదే విధంగా ఉండడం, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, పక్క రాష్ట్రాలకు పరాయి రాష్ట్రాలకు అంతగా ఎందుకు ఫండ్ ఇస్తున్నారు, నిధులు ఇస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇస్తలేరు అనేది చర్చ అయితే లేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే సంకోచకరం, ఇంతకంటే అవమానకరమైన ఘటన ఇంకొకటి ఉండబోదేమో అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయానికి సంబంధించి చూసాం. సో ఫేస్ టు ఫేస్ అడగట్లేదు, కానీ పూర్తి స్థాయిలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మరి ఎవరు కిషన్ రెడ్డి సమాధానం చెప్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎట్లయినా కూడా పూర్తి స్థాయిలో కూడా రాజాసింగ్ లేవనెత్తే ప్రశ్న కూడా వాస్తవమైన విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి పలుమార్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులను కలవడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారయ్యా, మీరు ఎక్కడున్నారు, గుడ్డి గుర్రాలకు పనులు దొమ్ముతున్నారా, కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా, నా తెలంగాణ, మన రాష్ట్రం, మన అభివృద్ధి ఏడబోతున్నది, ఎందుకు ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఎందుకు ఉంటలేరని మీ పార్టీకి సంబంధించిన రాజాసింగ్ వాదిస్తున్నాడు. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పుర్రి. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఇంకొక అంశం చర్చనీయాంశంగా మారింది. ఏంది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంది? పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా కూడా జనానికి సంబంధించిన ఆవాస యోగ్యానికి పెరగడం కోసం మనకున్న అడవుల విస్తీర్ణం ఏ విధంగా తగ్గిపోయిందో మనం చూస్తాం. దాంతోపాటుగా చెట్లు చేమలు అన్నింటినీ కూడా, గుట్టలు అన్నింటినీ కూడా సదులు చేసి, కబ్జా రాయిలు వచ్చి, రకరకాలుగా వచ్చి అనేక రకాలుగా భూములు సదులు చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న కొన్ని అంశాలను మనం చర్చిద్దాం. సో రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో భూమి అయిపోయిన పరిస్థితి ఎందుకు జరిగింది? 2014 ముందు రియల్ ఎస్టేట్ ఒకలా ఉంది, 2014 నుంచి 2023 వరకు ఒక 10% పెరగాల్సిన రియల్ ఎస్టేట్ ధరలు ఏకంగా 20% పెరిగి కొండెక్కి అమాంతం కూర్చున్నది. అంటే ఇక్కడ పెట్టుబడి వర్గం కానీ, ఇక్కడ పరిశ్రమలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ అద్భుతంగా పనిచేసింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? కావాలని రియల్ ఎస్టేట్ను డౌన్ చేస్తారా, లేకపోతే అలా ఏమైనా స్వార్థమైన రాజకీయాలున్నాయా? అసలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇక రియల్ భూమ్ సంక్షోభంలో ఉన్నాం, రికార్డుల రేట్లు ఒకసారి చూడండి. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్న దేశంలో రియల్ ఎస్టేట్ పడిపోయిన హైదరాబాద్లో రేట్లు మాత్రం తగ్గేదేలే. కేపీహెచ్పీలో 2.98 లక్షలు పలికిన చదరపు గజం ఒక కూకట్పల్లి మాత్రమే కాదు, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కోకాపేట్, బుద్వేల్, ఆదిబట్ల, బాచుపల్లి ఎక్కడ చూసినా రికార్డుల రేట్లే. తాజాగా ధరలతో కొత్త ఆశలు అంటూ కూడా చూడొచ్చు. సో రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ కింగ్, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మార్కెట్లో అంత ఊపేమీ లేదు. ఇది ఒక తెలంగాణ మాత్రమే పరిమితమా, తెలంగాణ దేశం అంతా ఉన్నదా? అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షేమ కారణంగా రియల్ ఎస్టేట్ నడవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది ఒకసారి మనందరం చర్చించాలి. అయితే రియల్ ఎస్టేట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఎంత లోతుగా చర్చించినా కూడా ప్రభుత్వం మారిన తర్వాత అమాంతం ఏది డౌన్ కాదు కదా, అమాంతం ఏది పడిపోదు కదా. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాతనే అమాంతం పడిపోవడానికి ప్రధానంగా ఇక్కడ 3 కారణాలు ఉన్నాయండి.
మీ అందరికీ తెలిసిన విషయమే ఈ 3 కారణాలతోని యావత్తు తెలంగాణ సమాజం కూడా సంక్షోభంలో పడిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఒకటి ప్రధానంగా హైడ్రా అనే ఎపిసోడ్కు సంబంధించిన అంశం మీరందరూ కూడా చర్చించుకోండి. దీనివల్ల హైడ్రా వచ్చిన తర్వాత పేదల ఇండ్ల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విరుచుకుపడ్డ తీరు కానీ అక్రమ కట్టడాలని లేకపోతే భూ కబ్జాలని చెరువు కబ్జాలు ప్రభుత్వ భూముల కబ్జాలని చెరువు అక్రమ వెంచర్లు వేయడం కానీ ఇట్లా రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కానీ మీరు ఏ ఒక్క వెంచర్ను హైడ్రా ముట్టుకోలే. హైడ్రా ఏం చేసింది? పేదల ఇండ్లన్నీ గులగొచ్చింది. సో దీనికి ఏం చేసిందంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా తమకున్న వ్యవసాయ భూములు కానీ ఈఎంఐలు కానీ లేదా వాళ్ళు చేసిన పర్సనల్ లోన్లు పెట్టుకొని మరీ ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చేసిళ్ళు. ఇది రియల్ ఎస్టేట్ మీద 100కు 1000% ప్రభావం చూపెట్టింది. మెయిన్గా హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే కుండవలిగినట్టు వలిగిపోయింది ఎక్కడికక్కడ. ఇక రెండో అంశం ఏంటంటే మూసీకి సంబంధించి ముచ్చటగా రెండోసారి జరిగిన అంశం ఏంటంటే ఇక్కడ మూసీకి సంబంధించిన ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాల మూసీ పరివాహక ప్రాంతాల ఇండ్లు ఎవరైతే ఉన్నారో అక్కడ నివాసయోగ్యంగా ఉన్న వాళ్లకు అనేక రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఖాళీ చేసింది. సో హైదరాబాద్ వైపు భూమి కొనాలన్నా హైదరాబాద్లో ఏదైతే ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అట్లని రేట్లు ఏమన్నా తగ్గినాయంటే రేట్లు తగ్గలే. రేట్లు ఎట్లుండే రేట్లు గట్లనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కొనుగోళ్ళు అమ్మకాలు అనేది నిలిచిపోయిన పరిస్థితి కనబడతాను. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు ఆగిపోయినాయి. రేట్లు ఏం పడిపోలే, ఏదేం కాలే. ఎందుకు అంటే ఏ భూమి ఎట్లున్నదో, ఏ ఫ్లాట్ ఎట్లున్నదో, ఎక్కడ ఏ విధంగా ఉందో అది అక్రమమా సక్రమమా అని తెలుసుకోవడానికి కొనుగోలుదారు నానా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. అమ్మకందారుడు ఎప్పుడు దరిద్రం పోతుందో అని కొంతమంది చూస్తే కొనుగోలుదారుడు రకరకాలుగా అవుతుంది. ఈ 2 కారణాలతో పాటుగా మూడవది ప్రధానంగా కూడా ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏంటి అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు అనేక రకాలుగా వాళ్ళకి అలవెన్స్లు అంటే అనేక రకాలుగా ఎవరైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసినప్పుడు కానీ లేదా ఇతరత్ర మనం చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అద్భుతంగా ఉండాలి. ప్రభుత్వ సపోర్ట్ అనేది అద్భుతంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, నేనే ఉన్నా హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ ఒక 3 ఫ్లోర్లు కట్టుకుంటున్నా. బోర్ వేయడానికి పాపం జర్నలిస్టుల పేర్లతోని 150 మంది వసూలకు వస్తున్న తరుణం కనబడుతుంది. ఒకటి. రెండోది ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండే పార్టీలకు సంబంధించిన నాయకుడు, ఈ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఎవరైనా కావచ్చు, అక్కడి నుండి వేధింపులు, అధికారుల నుండి వేధింపులు, పర్మిషన్లో వేధింపులు. దాంతోపాటు ఈ తెలంగాణలో జరిగే మరొక చర్చ ఏంటంటే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ యూ ట్యాక్స్ ఉన్నది, బి ట్యాక్స్ ఉన్నది, ఆర్ ట్యాక్స్ ఉన్నది. ఇది అనఫీషియల్ ప్రభుత్వానికి సంబంధించి నడిపే ఓ వ్యవస్థ. సో ఇవన్నీ కారణాల చేత హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అనేది బామ్ అన్నది ఒక్కసారిగా పేలిపోయింది. సో ప్రధానంగా కూడా దీనివల్ల తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా దాంతోపాటు మనం మరొక అంశాన్ని కూడా చూడాలి. ఏంది కొత్త మంత్రులకు ఏం శాఖలు ఇవ్వాలి, దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. కొత్త మంత్రులకు శాఖలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. గడ్డం వివేక్ కార్మిక ఉపాధి, శిక్షణ, కారాగారం, దాంతోపాటు కర్మాగారం, మైనింగ్ అండ్ జియాలజీ. ఇక అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ డెవలప్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్తో పాటు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ. వాకాటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, ఫిషనరీ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నారు, ఓకే, పూర్తి స్థాయిలో వీళ్ళకి శాఖలు ఇచ్చిర్రు. మరి మిగతా వాటి పరిస్థితి ఏందండి నాకు అర్థం కాదు. ఒక్కసారి ఇది కూడా చూడరు మీరు. సీన్ ఒకటి చెప్పేది ఇంకొకటి. అధిష్టానం నుంచి రేవంత్కు మరోసారి భంగపాటు. ఏం జరిగింది? శాఖల మార్పుల కేటాయింపులపై ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఒప్పుకొని అధిష్టానం ఇద్దరి శాఖలపై కన్నేస్తే ఉల్టా ఆయన శాఖలకే ఎసరొచ్చింది. చిచ్చర్తో అవమానాలన్నీ దాచుకునేందుకు ఆపసోపాలు. కర్ణాటక కులగన కోసమే వచ్చారంటూ బుకాయింపు. రాహుల్ ఖర్గే ముందు ప్రజెంటేషన్ ఇచ్చానన్న సీఎం. కాంగ్రెస్ విడుదల చేసిన ఫోటోలలో కనిపించని రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటే, మా అన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ ముందు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కానీ తాను అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి నాయకులను మోసం చేసిందనే అపవాదం ఉంది. తర్వాత మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీం అని చెప్పేసి పంపించారు. ఆ తర్వాత వరుసగా కూడా రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో, ఐటీ శాఖ ఉందో, దాంతోపాటు హోంశాఖ, విద్యాశాఖ,
ఇవి ఎవ్వరికి ఇవ్వడానికి ససేమిరా అంటూ తన దగ్గరే ఉంచుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి నిన్న మొన్నటి వరకు ఎస్సీ సామాజిక వర్గం కానీ, మాల సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానీ, ఓసీ సామాజిక వర్గం కానీ చాలా సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ ఉంది. ఈసారి రెడ్డి లేకుండా పూర్తి స్థాయిలో కూడా బీసీలకు మాత్రమే ఇచ్చిర్రు అంటే ఆల్రెడీ కేబినెట్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓసీ కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిర్రు అనేది ఒక వాదన ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మంత్రివర్గ విషయంలో ఇక్కడ ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సత్సంబంధాల విషయంలో విభేదాలు ఉన్నాయి. అది ముఖ్యమంత్రి గారికి ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు, ఇది ఎదురుదెబ్బే. దాంతోపాటు ఇక్కడ మరో అంశం ఏంటంటే అధికారులకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే దాన్ని ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆపడం, ఇది ఎదురుదెబ్బే. దీంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఖరికి మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్సీల టికెట్ల విషయంలో తాను పంపించింది ఎదురుదెబ్బే. దాంతోపాటు ఇక్కడ మంత్రుల శాఖలకు సంబంధించిన మంత్రివర్గ విస్తరణ కోసం ఏ లిస్ట్ అయితే పంపించిందో దాన్ని ఇవ్వకపోవడం మరో ఎదురుదెబ్బ. దాంతోపాటు మంత్రులకు శాఖలు ఏవేవైతే ఇస్తుర్రో అది ఎదురుదెబ్బ. అంటే ఫైనల్గా రేవంత్ రెడ్డికి కేవలం పేరుకు మాత్రమే పెద్దన్న రేవంత్ రెడ్డి అనేటట్టు ఉన్నది తప్ప ఆయన చుట్టూ కూడా ఒక అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆయన ఏం చేయాలన్నా ఢిల్లీ నుండి ఫోన్ రావాలి, ఆదేశాలు ఇక్కడ ఉండాలి. రియాలిటీగా ఏంటి అంటే వాస్తవాలు మనం మాట్లాడుకుంటే కేవలం పేరుకు మాత్రమే నామమాత్రంగా పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఒక ఎపిసోడ్ తెలంగాణలో చర్చ జరుగుతుంది. అన్నింట్లో ఎదురుదెబ్బేనండి, ఒక్కటా రెండా. ఢిల్లీకి పోయినా, హైదరాబాద్లో ఉన్నా అక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు సపోర్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ నుండి యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అన్నీ ఓ పక్కన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2028లో సమాధి చేయడానికి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రణమై చేతులు బిగించి ముందుకెళ్తున్న తరుణం మనం చూసాం. సో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే మంత్రుల విషయంలో ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బే, వాళ్ళ శాఖల విషయంలో ఎదురుదెబ్బే, ఆఖరికి అక్కడ అధిష్టానంలో కూడా ఎదురుదెబ్బే. వరుసగా కూడా అన్ని ఎదురుదెబ్బలే, కానీ తట్టుకొని ఏదో నిలబడడం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మా ముఖ్యమంత్రి గారికి అన్నీ జరుగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. సో ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్గా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా నిన్న జరిగిన ఎపిసోడ్ ఏమైంది రంజిత్ అన్న? ఏడా నిన్న మనం కొన్ని కారణాల వల్ల అందుబాటులో లేము కొన్ని రోజులుగా. సో ఇవాళ నేను చాలా క్లారిటీగా చెప్తా. ఒకసారి ఇక్కడ చూడండి, ఏది 50 నిమిషాలు 18 ప్రశ్నలు, 115వ సాక్షిగా కమిషన్ విచారణకు 11 గంటల 2 నిమిషాలకు బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్. 12 గంటల 2 నిమిషాలకు విచారణ స్టార్ట్, 12 గంటల 52 గంటలకు ముగింపు. 1 to 1 వివరించిన కమిషన్. సో మొత్తం వాళ్ళే చేశారు. 100కు 100% ఇంజనీర్లదే బాధ్యత. ఏది ప్రాజెక్ట్ టెక్నికల్ అంశాలన్నీ వారే తీసుకున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై మేము నిర్ణయం తీసుకున్నాం. బ్యారేజీ లొకేషన్ మార్పు కూడా టెక్నికల్ అంశమే. రుణాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ప్రాజెక్టులో తీసుకున్న ప్రతి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. కేంద్రం నుంచి 11 క్లియరెన్స్లు వచ్చాయి. కమిషన్కు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న అడుగడుగునా కూడా తెలంగాణ ఎట్లా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నారో మనం చూస్తాం. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంగా బీఆర్కే భవన్కు భారీగా తరలివచ్చిన అభిమానులకు సంబంధించి ఇక్కడ ఫోటోలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. తెలంగాణ కోసం పల్లె తిరిగిండు, గడప గడప పోయిండు, ఉద్యమాన్ని ఉరికించిండు, పల్లె నుంచి ఢిల్లీ దాకా కొట్లాడిండు, ప్రతి రాష్ట్రం తిరిగిండు, ప్రతి పార్టీని కలిసిండు, మద్దతు కూడగట్టిండు. నాడు తెలంగాణ కోసమే శ్రీకృష్ణ కమిషన్ ముందు పోయిండు. దశాబ్దాలుగా జరిగిన ధగను సాగునీటి గోడును విన్నవించిండు. నేడు అదే తెలంగాణ కోసం కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చిండు. పడావు భూములను పచ్చగా మార్చిన జల సంకల్పంని పూర్తి స్థాయిలో వివరించిండు. మడి తడవాలన్నా మబ్బులకేసి చూసిన ఈ తెలంగాణలో ఊరూరు జలభాండం సృష్టించిండు కేసీఆర్. బోర్ల మీద బోర్లు వేసి బోరుమన్న పల్లెలలో పంట నీరిచ్చి కంటి నీరు దుడిచిండు కేసీఆర్. పాతాళ గంగ వెతికిన నీటి జాడ దొరకని నేలను గడప గడపను జలగంగతో తడిపిండు కేసీఆర్. అగ్ని పరీక్షలు తట్టుకొని నిలబడడం ఆయనకు కొత్త కాదు. ప్రజలకు మంచి చేసి పరీక్షలకు పరీక్షకు నిలబడాల్సి రావడమే విషాదం. చుక్క నీటి కోసం ప్రపంచం గొంతెండి గోసపడుతుంటే తెలంగాణకు దూప తీరనంతగా దుయ్యబట్టడమే విషాదం. నీటి దోపిడికి కన్నీటి దోసిళ్లకు కారణమైన కాంగ్రెస్ అధికారంలో ఉంది.
నీళ్లను పారించి కన్నీళ్లను తుడిచిన కేసీఆర్ను తప్పుబడుతున్నది. మీ చేతి నీళ్లకు అలవాటు పడిన వాళ్ళు నీటి పరవళ్లపై నిందలేస్తున్నారు. దశాబ్దాలుగా చిన్న ప్రాజెక్టులను కట్టలేక చేతులెత్తేసిన వాళ్ళు సృజల కాళేశ్వరంపై బురద జల్లుతున్నారు. ఎక్కడో చిన్న పగులు చూసి మొగుళ్లపై ఉమ్మేస్తే ఎట్లా? కాళేశ్వరంలో నీళ్లతో అలుగు దుంకింది, చెరువుపై అలిగితే ఎట్లా? ఏ చవితి నిందలు చంద్రుడి కీర్తిని మసక బారించలేదే, ఏ నీళ్ల పని నిందలు చంద్రశేఖరుడి ఖ్యాతిని తగ్గించలేవు. ఇది కేసీఆర్ యొక్క గొప్పతనం. ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్పినా అంటే 18 ప్రశ్నలు అడిగిల్లు కేసీఆర్ను. కాళేశ్వరం మీద నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటి లభ్యత నేపథ్యంలో మేడిగడ్డకు మార్పైంది. కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్తో తేల్చి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, రేవంత్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు, 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. తిరిగి వెళ్లేటప్పుడు శ్రేణులకు అభివాదం చేసిండు కేసీఆర్. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సంచలనంగా మారింది. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరుడే లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా నేను చెప్తున్నా, నా జీవితంలో నేను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు చెప్తా. ఎండాకాలం వచ్చిందంటే సైకిళ్ళు పట్టాల్సిందే, ఎడ్ల బండ్లు పట్టాల్సిందే. ఎడ్ల బండ్లల్లో ఏంది పూర్తి స్థాయిలో కూడా డ్రమ్ములు వేసుకొని పోయి బాయిల కాడ తెచ్చుకున్న సంఘటనలు నిజ జీవితంలో నేను అనుభవించినాయి. నీళ్ళ కోసం ఎక్కడో వాటర్ లీక్ అయితే ట్యాంకీకి ఎక్కే నీళ్లను పట్టుకునే దుస్థితి. ఈరోజు తెలంగాణలో ఇంటింటికి నల్లా ఇచ్చిండు. కాళేశ్వరంతో దాదాపుగా బీడుబడ్డ భూములన్నీ కూడా పచ్చన చేసిండు. దుబాయ్ అని, ముంబై అని ఎక్కడెక్కడో మురికి వాడళ్లలో ఉద్యోగానికి కోసం పోయి అక్కడ అవస్థపడుతున్న యువతను తిరిగి వాళ్ళ భూములలో పనిచేసుకునేటట్టు చేసిండు. ఈ దేశంలోనే వరి అనేది తెలంగాణలో నెంబర్ 1గా ఉత్పత్తి అయ్యేలా చూసిండు. సంపద సృష్టించిండు. ఆ సంపద మీద అనేక వర్గాలు బాగుపడేలా చేసిండు. కేసీఆర్ ఏం తప్పు చేసిండన్నా? కాళేశ్వరం 1,00,000 కోట్లు జరగలేదని కమిషన్ చెప్పింది. 95,000 కోట్లతోనే అయింది. ఎక్కడో ఒక పిల్లర్లో కాస్త కుంగుబాటు జరిగితే ఎట్లా? మనం కట్టుకున్న ఇల్లే కట్టినాక దగ్గర 6 నెలలకే కొన్ని చోట్ల పగుళ్ళు వస్తాయి, చీరికలు వస్తాయి, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. అలాంటిది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి బిడ్డల కోసం, ఇక్కడి వాళ్ళ కోసం నిరంతరాయంగా 14 సంవత్సరాలు అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాలు, అనేక మండలాలు, అనేక జిల్లాలు తిరిగి పాదయాత్రలతోని అక్కడ ఉండే చిందరవందరమైన వ్యవస్థను చూసి కన్నీళ్లు పెట్టుకొని ఈరోజు ఆ కన్నీళ్లు ఎవరికి, ఆ రోజు నేను పడ్డ కన్నీళ్లు ఎవరికి రాకూడదని కల్వకుంట్ల చంద్రశేఖరుడు కాళేశ్వరాన్ని ప్రాజెక్టు తెస్తే కాంగ్రెస్ కేసీఆర్ని ఎట్లన్నా అరెస్ట్ చేయాలి, ఏదో ఆరోపణ చేయాలి, ఏదో రకంగా చేయాలి. ఫోన్ ట్యాంపరింగ్ అంటది, ఫార్ములా ఈ రేస్ అంటది, ఇప్పుడు కాళేశ్వరం అంటది. అంటే డైవర్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే ఎట్లా? మనం అభివృద్ధిలో పోటీ పడాలి కదా. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది చేసిండు, నేను ఇంకా డెవలప్ చేస్తా, ఇంకెక్కువ చేయాలి. కానీ ఇక్కడ రాజకీయాలు అనేది మసకబారిపోయినాయి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యవస్థను నిర్మించి ఒక రాష్ట్రాన్ని చేస్తే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కలబడి నిలబడి ఆంధ్ర పెత్తందారి సంఖ్యల నుంచి తెలంగాణ తెచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన యోధుని పరీక్షకు హాజరయ్యేటట్టు ఏదో తీసుకెళ్ళి విచారిస్తున్నాయి. ఇది ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం. మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో ఒక మంచి వ్యక్తిని కోల్పోతే మళ్ళీ తిరిగి తీసుకురాలేం. ఒక వ్యవస్థ మంచి వ్యక్తి చేతిలో ఉంటే ఆ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంటుందో అధికారులకు తెలుసు. అదేవిధంగా ఒక టీచర్ మంచిగా ఉంటే ఆ స్కూల్లో విద్యార్థులు ఎంత అభివృద్ధి బాటలో ఉంటారో విద్యార్థులకు తెలుసు. అట్లనే ఒక రైతు మంచిగా ఉంటే దేశానికి అన్నం ఎట్లా పెడతాడో తెలుసు. అదేవిధంగా ఒక జర్నలిస్టు మంచిగా ఉంటే నిజమైన వార్తలను స్వీకరించి తెలంగాణ ప్రజల కష్టాలను ఏ విధంగా చూపెడతాడో గట్లనే పరిపాలన మంచిగా ఉండి మంచిగా చేసిన కేసీఆర్ మీద నిందలెత్తిరి. ఇక ఏమందాం, విచారణకు హాజరైండు. అనేక ఆరోపణలు అనేక రకాలుగా ఇక వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ వార్తాపత్రికలలో వాళ్ళ ఛానళ్లలో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి తెలంగాణ జాతిని, తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం ముందు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైండు. 200 పేజీల బుక్లెట్ ఇచ్చిండు. అది కదా నేతకు ఉన్న లక్షణం. ఆయన ఏ తప్పు చేయలే కదా. మీ ఇంటికి మీ ఎకరానికి నీళ్లు రాలేదా అన్న? నేను నా జీవితంలో నేను చెప్తున్నా, ఎక్కడా కూడా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పోసిన దాఖలాలు చూడలే. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసిన ఇది వాస్తవమైన విషయం, ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ దేంట్లోనో ఒక దాంట్లో ఇరికించాలి, ఏదో ఒకటి చేయాలనే అంశం తప్ప ఇంకేమున్నది చెప్పురి? అంతకుమించి ఏముంటుందండి? అంతకుమించి ఏమీ లేదు కదా తెలంగాణ.
అది కేసీఆర్కు సంబంధించిన విషయంలో చాలా క్లారిటీగా కూడా ఉంది. కేసీఆర్ ఎప్పుడు కూడా తప్పు చేయడు. నేను చెప్తున్నా, ఆయన దిల్దార్ మనిషి. మన ఎంత దిల్దార్ మనిషి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాంతోపాటు మరో అంశానికి పోదాం. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? నువ్వు చెప్పిన మార్పు ఇదేనా రేవంత్? చెత్త ట్రాక్టర్లకు డీజిల్ లేదు, గ్రామ పంచాయతీలకు నిధులే లేవు, వీధి దీపాలు లేక చీకట్లలో పల్లెలు, పాలన గాలికి వదిలేసి ఢిల్లీలో తిష్టలు వేసిండు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం, మీరు బతుకమ్మ పండుగ కానీ లేదా ఇతరత్ర సంక్రాంతి పండుగలకు మనం గ్రామాలకు వెళ్తే పల్లె ప్రగతి పేరుతోని, పట్టణ ప్రగతి పేరుతోని కేసీఆర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండో అందరం చూసినాం. ఇది వాస్తవమైన విషయం. కానీ ఈరోజు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం లేకపోతే ఊరికి వెళ్ళాలంటే ముళ్ళకంపలత్తానే, రోడ్లను చూస్తే అధ్వానంగా ఉన్నది. నేను చెప్తున్నా, ఇది వాస్తవం, రియాలిటీ కాదంటే మీరు చూడరు. ఇక్కడ ఇంత జరిగింది. ఈరోజు ట్రాక్టర్లకు సంబంధించి డీజిల్ పోయడానికి పైసలు ఇవ్వకపోతే, ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించరాని ఆయన అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నది, తగ్గని అంటారు. ఇప్పుడే వద్దని మరికొందరు అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మాలని ఆనాడు గాంధీజీ చెప్పిండు. కానీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతోని రూపం మార్చిండు కేసీఆర్. ఒకప్పుడు గ్రామాలలో పూర్తి స్థాయిలో చెరువులకు సంబంధించి చక్కగా కట్టలు ఉండకపోయేది. ఆ కట్టలకు సంబంధించి ఈరోజు మొరం పోసి మంచిగా నీట్గా చేసిండు మిషన్ కాకతీయతోని. అక్కడ శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిండు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళను దహన సంస్కారాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. అక్కడ నల్లాలు పెట్టిండు, వాళ్ళు స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేసిండు. గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయడానికి ట్రాక్టర్లు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, వాళ్ళకి జీతాలు ఇచ్చిండు. అంటే వ్యవస్థను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ అనేది మనం చూడాలి. నాడు ఎట్లుండే, నేనేమంటున్నానంటే రేవంత్ ప్రభుత్వానికి మంచి ఆలోచనలు అనేది రాదా? ఎందుకంటే గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అద్భుతం చేస్తే వీళ్ళు ఇంకా అద్భుతం చేయాలి కదా. కానీ ఈరోజు మహా అద్భుతం కంటే అధ్వానం చేసేస్తున్నారు. మార్పు పేరుతోని ప్రజల ఉనికికే ప్రమాదం, వాళ్ళ జీవన వ్యవస్థకే ప్రమాదం తీసుకొస్తున్నారండి. చాలా ఘోరం, చాలా బాధాకరమైన విషయం. నేను ఒక్కరిని కాదు ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోతే ఎట్లా అండి? సర్పంచులు లేరు, ఇక వాళ్ళ పంచాయతీ కార్యదర్శులు ఏది కావాలంటే వాళ్ళు సైన్లు పెడతారట, ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇస్తున్నారట. కొన్ని గ్రామాలు మగ్గిపోతున్నాయి అధికారుల ఆగడాలు తట్టుకోలేక. హరీష్ రావు ఏమడుగుతున్నాడు? ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈరోజు పదవులతోనే ఉద్యోగాలలో ఉన్నారు. ఆనాడు అభివృద్ధి బాటలో ఉన్న పల్లెలు ఈరోజు కన్నీళ్లతోనే ఉన్నాయి. ఆగమైపోతున్న నా తెలంగాణ, అడివడివైపోతున్న నా తెలంగాణ, ఏం చేద్దాం? ఒకసారి మీరే ఆలోచించండి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా. ఇంకా దాంతోపాటుగా మరొక అంశం ఏంటి అంటే, కొనతం దిలీప్. ఎవరి కొనతం దిలీప్, ఏంటి కథ అనేది మీకు క్లియర్గా చెప్తా చూడుర్రి. బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్ట్ మరో కేసులో వెంటనే అరెస్టుకు ప్లాన్. కడెం పోలీస్ స్టేషన్కు రావాలన్న పోలీసులు, కోర్టు ముందే రాత్రి వరకు కూర్చున్న దిలీప్. నోటీసులు అక్కడే ఇవ్వాలని వినతి, స్టేషన్కి వస్తేనే ఇస్తామన్న పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈయన ఏం చేసిండంటే, మన హైదరాబాద్లోని, అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన ఏం చేసిందంటే నిర్మల్ పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం అక్కడ ఉన్న జిల్లా మేజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచారు. ఈరోజు రంజిత్ అన్నటైన ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తేవి, శంకర్ అన్నటైన ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తేవి. దాంతోపాటు కొనతం దిలీప్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని ఆయనను అరెస్ట్ చేస్తేవి. నువ్వు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం కాదు, ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? ప్రభుత్వం దగ్గర వ్యవస్థ ఉంది, నిర్మాణం ఉంది, పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర లేనిదేంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేనిదేంది అంటున్నా నేను. ఈరోజు సమస్య అనేది ఉత్పన్నమవుతుందంటే దానికి ఒక పరిష్కారం చూడాలి కదా. లాభమో నష్టమో దానికి ఒక పరిష్కారాన్ని చూడాలి కదా. కానీ ప్రశ్నించిన వాళ్ళను, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళను, లేకపోతే ఇతరత్ర వాళ్ళని ఇప్పుడు కొనతం దిలీప్ ఏం చేస్తాడు? సోషల్ మీడియాకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో పనిచేసిండు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడు? ఇదే సోషల్ మీడియాకు సంబంధించి యాక్టివ్గా నడిపిస్తే, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే తప్పులేదు. ప్రభుత్వానికి సంబంధించి మీరు ఈ తప్పు చేస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోమంటారు అంతే. బట్టగాల్సి మీదేయం. మీరు విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదేసినట్టు వేయరు. వాస్తవాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తారు, అంతకు మించి వేరే ఏముండదన్నా. ఈరోజు కొనతం దిలీప్ను అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరినైనా అరెస్టు దాకా పోవద్దండి.
ప్రభుత్వం కొంతందెలిపు విషయంలో వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం. ఏది ఎయిర్పోర్ట్లు దిగ భయభ్రాంతులకు గురి చేయడం, అరెస్టులు చేస్తాం, నోటీసులు ఇస్తాం, కేసులు ఇస్తాం, జైలు వేస్తాం. ఏమవుతుంది? 4 రోజులు జైల్లో వేయచ్చిన నువ్వే ముఖ్యమంత్రి అయినావు. మేము కావా? మాకు ఉన్న అర్హత ఏంది? మీకున్న అర్హత ఏంది? మాకు లేని అర్హత ఏంది? ముఖ్యమంత్రి ఒక్కరే అవుతారా? ఎవరి జాతకం ఎట్లుందో, ఎవరి అదృష్టం ఎట్లుందో ఎవరికి తెలుసు? ఈరోజు చాలామందిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. చాలా ఇది బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రశ్నించే గొంతుకల మీద ఒక కత్తితో దాడి చేస్తున్నది ప్రభుత్వం. ఇది చాలా ఏంది పోలీస్ అనే వ్యవస్థను ముందు పెట్టి నడిపించి చాలా దారుణం. ఇది మానుకోవాలి ప్రభుత్వం. వాళ్ళకు రక్షణ కల్పించాలి, వాళ్ళని ఇంకా ముందుండి ప్రోత్సహించాలి. మీరు అద్భుతంగా చేయండి అని చెప్పాలి. మీ ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం, ఇగో మా ప్రభుత్వం ఇది చేసింది కదా, ఇది మేము మంచి చేసినాం కదా, ఇది మంచి అని చెప్పండి. మేము తప్పు చేసినాం, మా గురించి చెప్తున్నారని అడగండి. కానీ ఒకరిద్దరిని పట్టుకొని ఇట్లా ఇబ్బంది పెడితే ఎంతకాలం ఉంటుందండి? సంఖ్యలు వేస్తే కూడా అవి కొంతవరకే ఉంటాయి. ఆ సంఖ్యలు దిగినాక ఏమవుతుంది? ఈ తెలంగాణలో లగచర్ల ఘటన చేసి ఏమైంది? అల్టిమేట్గా వాళ్ళకి విముక్తి లభించింది. అవునా కాదా? హైదరాబాదితులు కొంతవరకే వేరు, కానీ అక్కడ ధనవంతులకు రక్షణ కల్పించారు. చాలా ఎట్లా అంటే ప్రభుత్వం పలు విధాలుగా చేస్తున్నది, కానీ ఎక్కడ సక్సెస్ కాలేకపోతాను. నేను చెప్తున్నాను కదా, సక్సెస్ ఏంటంటే వాళ్ళ వైఫల్యాలను చెప్పడితే భయమైపోతున్నది అంతే. అంతకుమించి ఏమీ జరగని పరిస్థితి కనబడతా. నేను చెప్తున్నా కదా తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ, ఎట్లున్నది అనేది. ఇంతకు మించి ప్రభుత్వం చేసేది ఏమీ లేదండి. ఆయనను వేధిస్తే ఏమొస్తుందండి? చాలా బాధాకరమైన విషయం కదా. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే భారం ఇంకేముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి గిదే కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎట్లున్నారు, ఏం కథ? కలెక్టర్ మంచిగా పనిచేస్తున్నాడా? మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే చక్కగా పనిచేస్తున్నాడా? మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ మీకు అందుబాటులో ఉంటున్నాడా? మీ జిల్లాకు సంబంధించిన మీ ఎంపీ అందుబాటులో ఉంటున్నాడా? నేను మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇక్కడ వైఆర్టీవీ వేదికగా నేను ఒక సవాల్ చేస్తున్నా. ఎవరికి? రాజకీయ నాయకులకు, దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. అన్న, మీరు ఓటు వేసింది కేవలం మీ యొక్క తలరాత మార్చడానికి కాదన్న. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జీవితాల గురించి ఆలోచించండి. నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు ఇల్లు ఉంది, నాకు ఉపాధి ఉంది, నాకు భూమి ఉంది, నా కడుపు నిండింది, నేను హాయిగా ఉన్నాను కాదు. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల జీవితాల గురించి ఆలోచించండి. ఇంకా పేదవాడుగానే ఎందుకు మగ్గిపోతున్నాడు? ఇల్లు లేనివాడు ఇంకా ఇళ్ల కోసం ఎందుకు దరఖాస్తులు చేసుకుంటున్నాడు? పథకాలు ఇంకా రావట్లేదని ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇంకా కన్నీళ్లు ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఆలోచించండి. మీ దగ్గర మీ ఎమ్మెల్యే ఉంటే మీ దగ్గర ఉన్న ఒక బ్రిడ్జి ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నాడు? ఒక రోడ్డు ఎందుకు ఏపీయలేకపోతున్నాడు? మీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు? ప్రభుత్వ దాఖలు ఎందుకు పడాబడుతున్నాయి? ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు పడాబడుతున్నాయి? ప్రైవేటు శక్తులు ఎందుకు అంటే భారీగా పెట్టరేగి ఎలా పోతున్నాయి? మీరందరూ ఆలోచించాలి. ఓటు విలువ మీ ఒక్కటి జీవితం కాదు, ఓటు విలువ 4 కోట్ల మందిది. కాబట్టి గల్లా బట్టి అడుగుర్రి మన జీతగాళ్ళను గల్లా బట్టి అడుగుర్రి. నీకు ఓటు వేస్తున్నాం, మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు సల్లగుండే మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వడ్లను కొంటలేరు, లేదా మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు. మీరు చెప్పిన ఇందిరమ్మ ఇల్లు రాక ఆత్మహత్య చేసుకున్నాడండి ఒక ఆయన. ఎంత బాధాకరమైన విషయం. ఇంకా ఇల్లు కోసం నేను చెప్తున్నా, ఇక చూడు, ఇల్లు రాలేదని సిద్దిపేట జిల్లాకు సంబంధించి బండారుపల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకంటే దారుణం అంటే ఒక మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి ఇల్లు అనేది ఒక జీవిత కాలం కల. అలాంటిది ఇంట్ల విషయంలో సరి అయిన పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేద బిడ్డలకు ఎందుకు ఇవ్వలేకపోతాం? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, నేను కాదు అనట్లే. పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వమంటున్నా. ధనికంతులు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు కాదు. ఈ సంక్షేమానికి సంబంధించి మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఎన్నడూ నెరవేరుస్తారని అడగండి. మేనిఫెస్టో విషయంలో ఇంకా ఎందుకు మీరు ఆ మేనిఫెస్టో జిరాకు తీసుకొని ఎమ్మెల్యేల ఇంటి దగ్గరికి పోయి కూర్చొని, అయ్యా ఎమ్మెల్యే నువ్వు వచ్చి 17 నెలల కాలమైంది, మా గ్రామానికి నీకు పొడిచింది ఏంది, నువ్వు ఏమి ఇచ్చినావని అడుగుర్రి. ఇంకా మనం మౌనంగా ఉంటే మీ ఒక్కడి కోసం కాదు. ఈరోజు నేనే విషయం దాగి పక్కోడు చావాలంటే అది తప్పు. నేను విషయం తాగినప్పుడు పూర్తి స్థాయిలో నేనే సస్తా. పక్కోడు చావాలనుకున్నది మూర్ఖత్వం. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క ఓటు విలువ 4 కోట్ల ప్రజల తలరాతలది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు కాదంటే మీ దగ్గరలో ఉన్న, ఇప్పుడు వరంగల్లో అయితే ఎంజిఎం అయితేంది, హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి అయితేంది, గాంధీ ఆసుపత్రి అయితేంది, నిమ్స్ అయితే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. జీవనమైన బతుకులు ఎంత దారుణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయో.
ఇంకొక వైపు పూర్తి స్థాయిలో పరువు ప్రతిష్ట కోసం మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు బ్రతకలేక ఉద్యోగాలు లేక అల్లాడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన హబ్సిగూడలో చోటు చేసుకోలేదా? రియల్ ఎస్టేట్కు సంబంధించి నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన లేవా? కాబట్టి నేనేమంటానంటే ప్రశ్నించడం మొదలు పెట్టండి. మీ హక్కులను మీరు కాలరాయద్దు, మీ హక్కులు మీరే పొందాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించిన రోజే ఈ తెలంగాణ మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ పూర్తిగా కూడా వెలుగులు వెలుగుతాయి. లేకపోతే చిమ్మ చీకట్లో అంధకారంలోకి వెళ్ళిపోతాం. మొత్తం తెలంగాణ బాగుపడాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రశ్నించండి. ప్రశ్న అనేది మొదలు పెట్టండి. ఈరోజు రంజిత్ ఉంటాడు ఉండరు, రేపు ఇంకోరు ఉంటారు ఉండరు, కానీ ప్రశ్నించడం అనేది మొదలు పెడితే వ్యవస్థలో మార్పు వస్తే ఖచ్చితంగా కూడా లాభం జరిగేది నా కోసం కాదు, 4 కోట్ల మంది కోసం ఈ వైఆర్టీవీ ప్రశ్నిస్తుంది, 4 కోట్ల మంది ప్రజల కోసం చూస్తుంది, 4 కోట్ల మంది జీవితాలు మారడానికి చూస్తుంది, 4 కోట్ల మంది అభివృద్ధి కోసం వైఆర్టీవీ చూస్తుంది తప్ప వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకేదో కాదు. ప్రజల పక్షాన నిలుచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రజల పక్షాన, అధికార పార్టీ తప్పులని చెప్దాం, వాళ్ళు చేసే మంచిని చెప్దాం, కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయాలి. కాబట్టి ప్రతి ఓటరు, ప్రతి ఓటు హక్కున్న ప్రతి ఓటు వేసిన వాళ్ళు రాజకీయ నాయకులను నిలదీయండి. మీ వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి దయచేసి మీ సోషల్ మీడియా వేదికగా చెప్పండి. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే, నిజంగా జర్నలిజం చేయడానికి నాకు అర్హత ఉంది, నేను ప్రశ్నించగలుగుతా, నేను చేయగలుగుతా అంటే నేను నా నెంబర్ ఇస్తున్నా. ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడెక్కడైతే నియోజకవర్గాలు ఉంటాయో అక్కడే మీరే ఉండి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే సమస్యల మీద నేను ప్రశ్నించగలుగుతా అంటే ఇగో నా నెంబర్కు మీరు కాల్ చేయాలి. 9908572666 అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ కాల్ చేయండి. తెలంగాణలో ఉన్న ప్రతి చోట, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల పల్లెల్లో మనం గొంతెత్తి రణమెత్తి నిలబడి మన హక్కులను మనం కాపాడుకుంటేనే ఈ వ్యవస్థలో నిలబడతాం, కలబడతాం. లేకపోతే మనల్ని మన యొక్క జీవితాలను సమాజత తస్మ జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత పౌరులారా.